ఏంటండి నాకు అర్థం కాదు. ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు వాడుకోవటం ఏంటి? ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది బనకచర్ల. నేను వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను బయాస్ సిద్ధంగా ఉన్నా. బనకచర్ల మీద ఇప్పుడు విభజన చట్టం ప్రకారం అనుమతులు తీసుకొని కట్టుకోవాలనేది నిజం, అది ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతవాసిగా మనం విభజన చట్టంలో ఉన్న వాటి ప్రకారం కాళేశ్వరానికి కానీ రామదాస్ కానీ అన్ని అనుమతులతో కట్టాము. తర్వాత అన్ని ఒక్కొక్కటి అనుమతులు వచ్చాయి, అయిపోయింది. దానికి పెద్ద అక్కడ అవతల నుంచి అబ్జెక్షన్ లేదే. ఇక్కడ ఒకటే నిల్వ ఉన్న నీళ్లు కలుసుకోవాలి. నేను ఒక్కటే అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ టీము వాళ్ళు హరీష్ రావు గారు ఇవాళ రాద్ధాంతం చేస్తున్నారు. కానీ 2014లో ఎఫెక్ట్స్ ముందు కృష్ణా వాటర్, అంటే సబ్జెక్ట్ కాదు కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా. కృష్ణా వాటర్ 299 512 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారండి ఎఫెక్ట్స్ ముందు? తెలంగాణకు బ్రహ్మాండంగా అన్యాయం జరిగింది. మేమే తెలుగుదేశం పార్టీగా ఆ రోజు వద్దని చెప్పాం. అదేంటండి 299 టీఎంసీలు ఏంటి మనకి కృష్ణాలో అంటే, అప్పుడు వయా మీడియాగా కాళేశ్వరం కడుతున్నాం కాబట్టి ఇది ఇట్టిచ్చి ఏదో వయా మీడియాగా చేసుకున్నారు. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఎట్లా తటస్థంగా పరిపాలన ఉన్నప్పుడు ఒక తీరుగుంటుందా, అధికారం లేనప్పుడు ఒక తీరుగుంటుందా? రెండోది, ఇవాళ కృష్ణా వాటర్ లో దెర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ డెఫినెట్ గా. ఈవెన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆ రోజు తవ్వుకపోతుంటే జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఇంప్లీడ్ అయినా. నేను దుర్గాప్రసాద్ గా తెలంగాణ తెలుగుదేశం పార్టీగా అన్యాయం జరుగుతుందనంటే అప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిండు. నాగం జనార్దన్ రెడ్డి గారు నేను ఇంప్లీడ్ అయింది, దక్షిణ తెలంగాణ ఎడారిగా కాబోతుంది, బొక్కబెట్టి తవ్వకపోతున్నాడు. తెలంగాణకు అన్యాయం జరిగితే మేము కూడా ముందే ఉంటాం. కానీ బనకచర్ల వేరే, బనకచర్ల ఈజ్ డిఫరెంట్. బనకచర్ల క్లియర్ గా దేవిప్రసాద్ అన్న కూడా చెప్తున్నాడు. ఇవాళ పోలవరం కుండ నుంచి పోయే నీళ్లు సముద్రంలో కలుస్తాయి, తర్వాత ఏమీ లేదా. ఆ సముద్రంలో కలిసే వాటిని వాళ్ళు 2 టీఎంసీలు తీసుకుంటా ఉంటున్నారు. అంటే డైలీ 2 టీఎంసీలు లెక్క ఒక 3 months 4 months ఆ వరదలు ఉన్న రోజు తీసుకొని వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఇంకోటి చిన్న సింపుల్ క్వశ్చన్, తెలంగాణ సమాజానికి తెలియదండి. పైన మనం అప్పర్ లిమిట్ లో మనం ఉన్నాం, లోయర్ లిమిట్ లో వాళ్ళు ఉన్నారు. అప్పర్ లిమిట్ లో వాళ్ళు నీళ్లు వదిలిపెడితేనే వాళ్ళు తీసుకుని, చేతనైతే గోదావరి మీద ఇంకా 4 ప్రాజెక్టులు కట్టండి మీరు. అట్లా కాదే, ఇది ఏదో ఒక వివాదం తీసుకొచ్చి అలా టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి పెట్టంగానే కాంగ్రెస్ పార్టీ కూడా గగ్గోని పెడుతుంది. ఎందుకంటే అరే వాళ్ళు ముందు పడతారేమో అని. ఇది రాజకీయ నేపథ్యం తప్ప, రాజకీయ కోణం తప్ప కాదు. ఎందుకంటే ఇవాళ నిజంగా కూడా వాళ్ళు బనకచర్ల తీసుకునేది 2 రకాలటువంటి ఇది ఉంది. వాళ్ళు నదుల అనుసంధానం చేసే దాంట్లో ఈ బనకచర్ల నుంచి వచ్చే వాటర్ 200 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అవి మన కృష్ణా వాటర్ నుంచి పోయేటువంటి వాటిలో డైల్యూట్ చేస్తున్నారు. వాటి డైల్యూట్ చేయడం వల్ల దానివల్ల ఏంది, శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ మీద కానీ కొంత స్ట్రెంత్ తగ్గుతుంది. ఆటోమేటిక్ గా మనకే లాభం. వాళ్ళు తీసుకునే ఎన్ని టీఎంసీలో కొంత తగ్గుతుంది మనకి. వాళ్ళు నదులను అనుసంధానం చేసుకుని రైతులకు చేయాలని వాళ్ళు చూస్తుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు మీరు సామాన్య రైతులు అడిగినా కూడా చెప్తాడు ఇది. పైన మనం ఉన్నాం. ఇందాక దేవిప్రసాద్ అన్న ఒక మాట మాట్లాడండి, బాబ్లీ 2 టీఎంసీల కోసం వాళ్ళు పైన ప్రాజెక్టు కట్టుకుంటే కిందికి మనకు రావాలి. కానీ ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ వచ్చి కింద ప్రాజెక్టు కట్టుకుంటుంది, పైకి రావు నీళ్లు. నీళ్లు ఎప్పుడు కిందికే పోతాయి, పైకి రావు కదా. మీకు ఇంకోటి నికర జలాలు అన్నప్పుడు డెఫినెట్ గా ఒకవేళ గోదావరి జలాలు నికర జలాలు తీసుకుంటే ఖచ్చితంగా ఎఫెక్ట్స్ ముందన్న కూర్చోవాలా, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం వల్ల ఇది చేసుకోవాలా. కానీ వాళ్ళు డెఫినెట్గా డిపిఆర్ కూడా ఒకసారి చదవండి. ఆ డిపిఆర్ కూడా కేవలం వరద నీటిని పోలవరం నిండిన తర్వాత పోలవరంలో నుంచి బయటికి పోయి సముద్రంలో పడి వాటినే సముద్రంలో ప్రతి సంవత్సరం 2 నుంచి 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయండి. ఇటు తెలంగాణ ఉపయోగించుకోకపోతుంది, ఆంధ్ర ఉపయోగించుకోలేకపోతుంది. ఇంకా కట్టండి గోదావరి మీద, ఇంకా 2-3 ప్రాజెక్టులు ఇక్కడ కట్టండి. కాబట్టి ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి యుద్ధంగా రామానాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. రామానాయుడు గారు కరెక్ట్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు. అనేక ప్రాజెక్ట్ ఇక్కడ కూడా వాళ్ళు కూడా పట్టిసీమ తెచ్చుకున్నారు. ఇక్కడ మనం కూడా రామతీర్థ గానీ లేకపోతే ఇంకా దానికి కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దుర్గాప్రసాద్ గారు కాబట్టి ఇప్పుడు ఒక్క విషయం అండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎగువన మనం ఉన్నాము, దిగువన వాళ్ళు ఉన్నారు, మనకేం ప్రాబ్లం ఉంటుంది, దిగువన వాళ్ళు కదా ఆందోళన చెందవలసింది అని. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కట్టే ప్రతి ప్రాజెక్టును కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు అని అంటూ ఉన్నారు. మరి పైన కట్టుకునేటువంటి ప్రాజెక్టులకేమో అభ్యంతరం వ్యక్తం చేస్తారు, కింద నీళ్ళనేమో పట్టుకుపోతూ ఉంటారు. మళ్ళీ తెలంగాణ ఏమైపోవాలి? ఎక్కడ లేదండి, తప్పది, రాంగ్ వాయిస్. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కూడా మొన్న ఢిల్లీ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు,
గోదావరి మీద ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. కాళేశ్వరం మీద ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. హరీష్ రావు గారు ఏదో లెటర్లు చూపిస్తే నేను కూడా ప్రెస్ పెట్టాను. అవి ప్రభుత్వ పరంగా మాకున్నటువంటి సందేహాలు ఇవి ఉన్నాయి, నివృత్తి చేయండి అని అడిగారు. అబ్జెక్షన్ గా దెర్ ఇస్ నో అబ్జెక్షన్. ఇప్పటికీ నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనీ అబ్జెక్షన్ లేకుండా మీరు బయట పెట్టాలి. ఒక్కటి కూడా లేదు. వారు నిన్న కూడా ప్రకటించారు, ఈ మధ్య కూడా, గోదావరి మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో అన్ని కట్టుకోండి, మేము వరద నీటినే తీసుకుంటాం అని అంటున్నారు వాళ్ళు. ఎక్కడ అబ్జెక్షన్ ఏం దేనికి రేజ్ చేయాలి? ఇవాళ మన ఎత్తిపోతల పథకం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏం జరిగిందండి? గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు రాష్ట్రంలో ఇచ్చింది, జూరాల నుంచి ఇచ్చారు. ఆ తర్వాత ఈసారి వచ్చి శ్రీశైలం నుంచి తీసుకోవాలన్నారు. వెరీ గుడ్. శ్రీశైలం నుంచి ఎక్కువ ఉంటది కాబట్టి 2 TMC లెక్క 60 రోజులు 120 TMC లెక్క మంచిగా డిజైన్ చేశారు. మరి అదేదో మనం అక్కడ ఎఫెక్ట్స్ ముందు కూర్చొని ఓకే చేసుకొని కట్టేసి అయిపోయేదిగా. నీకు పనికొచ్చే కాళేశ్వరం కట్టినావు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక్కడికి జైలు పెట్టేశారు. కాబట్టి రాజకీయాలు ఇప్పుడు ప్రాజెక్టులు వేరు, వ్యవసాయం సంబంధించి వాళ్ళకి చేయాల్సింది వేరు, రాజకీయాలు వేరు. కానీ ఇంకా ఇప్పుడు బనకచర్ల దాని పేరు మీద రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రావాలని చూస్తున్నారు వీళ్ళు. తప్పది, రాజకీయం చేస్తున్నారు. నేను ప్రతి ఒక్క పార్టీలో ఉన్న లీడర్లకు ఒక్కటే చెప్తున్నా, యు థింక్, ఆలోచన చేయండి మీరు. ఇది నిజంగా మనం అడిగేది కరెక్టేనా? ఎట్లా అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గోదావరి జలాలు పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణకి ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి వాటర్ అక్కడ కిందికి పోతుంటే కింద కడితే కింద వాటర్ పోతే ఎక్కడ నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ పై నుండి తెలంగాణ కింద ఉంటే డెఫినెట్గా దెబ్బతింటుంది. అయినా కూడా ఒక నికర జలాలు దుర్గాప్రసాద్ గారు కట్టుకున్న ప్రాజెక్టు ఏమంటుందంటే, నికర జలాల వాటా గినక తేలాలంటే డెఫినెట్ గా ఎఫెక్ట్స్ ముందన్న కూర్చోవాలి, గోదావరి బోర్డు ముందన్న కూర్చోవాలి, తెలుసుకోవాలి. కానీ వాళ్ళు క్లియర్ కట్ గా డిపిఆర్ లో కూడా ఇచ్చారు, క్లియర్ కట్ గా వరద నీటిని మాత్రమే తీసుకుంటాము, ఇన్ని టీఎంసీలు. సార్ గోదావరి గోదావరి ట్రిబ్యునల్ ప్రకారము నికర జలాలంటూ లేవు, వరద జలాలు మాత్రమే అంటున్నారు కదా మళ్ళీ. అవునండి, వరద జలాలే. నేనేమంటున్నా, వరద జలాలు తీసుకుంటే మనకి ఏం అబ్జెక్షన్ అంటున్నా. కానీ సముద్రంలో కలిసే నీళ్ళని వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటే ఎందుకు మీకు అబ్జెక్షన్ అంటున్నా. సింపుల్ క్వశ్చన్ అండి. దీనికి పెద్ద ఇంజనీరింగ్ తెలివితేటలు అక్కర్లేదు, లేకపోతే ఇంకా పెద్ద మేధావితనం అక్కర్లేదు. సింపుల్, వాళ్ళు వరద నీటిలో కలిసే సముద్రంలో కలిసేటువంటి వరద నీటిని వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటున్నారు. ఏమి ఇబ్బంది? ఆ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య 2-3 సార్లు తెలంగాణకు కూడా లాభం అన్నాడు. ఏమి లాభం అంటే, ఈ అనుసంధానం చేయటం వల్ల ఈ వాటర్ పోయి కృష్ణా కెనాల్స్ లో, అటు శ్రీశైలం నుంచి వచ్చే కెనాల్ నుంచి కానీ, ఇటు నాగార్జున సాగర్ నుంచి వచ్చే కెనాల్లో కానీ వాళ్ళంతా కూడా ట్రయాంగిల్ గా పెట్టుకుంటున్నారు. అంటే ఈ వాటర్ తీసుకుపోయి అందులో వేస్తే వాళ్ళకి కొంత స్ట్రెంత్ ఇక్కడ నుంచి వచ్చేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళకి సకాలంలో పంటలకి నాగార్జున సాగర్ నీళ్లు కానీ, శ్రీశైలం నీళ్లు కానీ రాట్లా చేసుకోవచ్చు అని ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో ప్రభుత్వం చేస్తా ఉంటే ఇంకా రాజకీయాలు చూసేది. డెఫినెట్ గా రేపు 29లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో మేము కౌన్సిలింగ్ చేస్తాం ప్రజలకి. రాజకీయ ఒత్తిళ్లు రాజకీయంగా చేస్తుంటే దుర్గాప్రసాద్ ఒక్కటే చెప్తున్నాం, దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ఒక్కటే. దుర్గాప్రసాద్ గారు కలిసి ఉండాలా, భౌగోళికంగా విడిపోయారు. దుర్గాప్రసాద్ గారు, నీటి వాటాలు కూడా దుర్గాప్రసాద్ గారు ఎంత నుండి, గోదావరిలో ఎంత నుండి. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్న ఈ సందర్భం, ఇదే హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 14లో